హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ మాన్యా 2 బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు. సో కామన్ మ్యాన్ సెలక్షన్ అంటూ ఈ సంవత్సరం కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చింది బిగ్ బాస్ టీమ్. అయితే దీనికి సంబంధించి నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేయడం జరిగింది ప్రీవియస్గా. అయితే ఇప్పటికీ కూడా కామెంట్ సెక్షన్లో అడుగుతున్న డౌట్స్ ఏంటంటే, చాలామందికి నంబర్స్ ద్వారా ఓటీపీస్ రావడం లేదు, అలాగే అసలు నంబరే సెలెక్ట్ అవ్వట్లేదు, మరియు వాళ్ళు అప్లోడ్ చేసిన వీడియో అప్లోడ్ అవ్వట్లేదు అంటూ చాలామంది చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. అయితే దీనికి సమాధానంగా నిన్న స్టార్ మా టీం వాళ్ళు వాళ్ళ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో అయితే పోస్ట్ చేశారు. సో ఎలా అప్లై చేయాలి ఏంటి అంటూ ఒకసారి మీకు ఆ వీడియో చూస్తే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అయితే నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఇప్పుడు మనం వన్స్ అప్లై చేసిన తర్వాత మనం సెలెక్ట్ అయ్యామని మనకి ఎలా తెలుస్తుంది, దాని తర్వాత జరిగే ప్రాసెస్ అంటూ ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్లై చేసిన వాళ్ళు అలాగే అప్లై చేయని వాళ్ళు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఒక్క లైక్ అనేది ఇలాంటి వీడియోస్ని బిగ్ బాస్ ఫ్యాన్స్ వరకు తీసుకెళ్తుంది, కాబట్టి ఆ ఒక్క లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. సో ఇక మనకి ఈ అప్లికేషన్స్కి లాస్ట్ డేట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే జూలై 8 వరకు అయితే మనకి లాస్ట్ డేట్ అనేది ఉంది. సో జూలై 8 తర్వాత ఈ వెబ్సైట్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఇది విషయం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, ఫస్ట్ స్టెప్ అనేది ఇక్కడ మనకి మనం అప్లై చేసిన ఈ వీడియోస్ అన్నీ కూడా వాళ్ళు చూసుకొని ఒక 200 మెంబర్స్ని అయితే ఫైనల్గా తీసుకుంటారు బిగ్ బాస్ టీమ్. అయితే ఇక సెకండ్ స్టెప్లో చూసుకుంటే, ఆ 200 మెంబర్స్కి కూడా విడివిడిగా కాల్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ బిహేవియర్ తెలుసుకొని 100 మెంబర్స్ని అయితే ఫైనల్ చేస్తారు. ఇక థర్డ్ స్టెప్లో చూసుకుంటే ఇక్కడ గ్రూప్స్ ఎంటర్ అవుతారనమాట. సో ఎండ్మోల్స్ వాళ్ళు, స్టార్మా వాళ్ళు, అలాగే బిగ్ బాస్ టీమ్. సో ఈ గ్రూప్ వాళ్ళు కూడా ఎంటర్ అయ్యి ఈ సెలక్షన్ ప్రాసెస్లో 100 మెంబర్స్కి కూడా విడివిడిగా కాల్ చేసి వాళ్ళని ఇంటర్వ్యూస్ చేసి ఒక 40 మెంబర్స్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది స్టెప్ 3లో. ఇక స్టెప్ 4, స్టెప్ 5 అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ నుంచి చాలా ప్రాసెస్ అనేది చాలా డిఫికల్ట్గా ఉండబోతుంది. సో మనకి స్టెప్ 4 కనుక మనం అబ్జర్వ్ చేసుకుంటే, ఈ 40 మంది మెంబర్స్ని కూడా విడివిడిగా ఇంటర్వ్యూస్ చేయడం జరుగుతుంది బిగ్ బాస్ టీమ్. సో ఈ ఇంటర్వ్యూ కూడా ఎలా ఉండబోతుందంటే, ఇప్పటి వరకు మీరు చూసిన బిగ్ బాస్ సీజన్లు అన్నీ కూడా వీళ్ళు ఇక్కడ కన్సిడర్ చేస్తారనమాట. సో మీకు నచ్చిన ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, వాళ్ళు ఎందుకు నచ్చారు, అలాగే మీరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే ఏం చేయాలనుకుంటున్నారు, సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడిగి ఈ 40 మందిలో కూడా ఫైనల్గా ఒక 15 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేయబోతున్నారు బిగ్ బాస్ టీమ్. సో వన్స్ ఈ 15 మెంబర్స్ సెలెక్ట్ అయిన తర్వాత ఈ 15 మెంబర్స్తో ఒక షో అయితే ప్లాన్ చేయబోతుంది బిగ్ బాస్ టీమ్. ఆ షో పేరు అగ్ని పరీక్ష. సో ఈ అగ్ని పరీక్ష షోలో గెలిచిన వాళ్ళతో ఫైనల్గా ఒక 5 మెంబర్స్ని అయితే బిగ్ బాస్ టీం వాళ్ళు సెలెక్ట్ చేయబోతున్నారు. సో ఈ 5 లెవెల్స్లో కూడా మనకి ఎంత టఫ్గా బిగ్ బాస్ టీం వాళ్ళైతే మనకి పెట్టబోతున్నారు. అయితే ఈ 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకా నా ఒపీనియన్ ఏంటంటే, మనకి ఎవ్రీ ఇయర్ లాగానే ఫస్ట్ 14 సెలబ్రిటీస్ని హౌస్లోకి పంపించి వాళ్ళతో ఒక 5 వీక్స్ గేమ్ ఆడిన తర్వాత 5గురు ఎలిమినేట్ అయిపోవడం జరుగుతుంది. ఇక గ్రాండ్ లంచ్ 2.0 పెట్టి ఈ 5గురు కామనర్స్ని కూడా హౌస్లోకి పంపించబోతుంది బిగ్ బాస్ టీమ్. సో ఇది ఫైనల్గా ఈ కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించింది, అలాగే మీరు ఇంతవరకు అప్లై చేశారా లేదా అనేది కామెంట్ చేయండి. సో ఒకవేళ మీరు అప్లై చేయకపోతే మాత్రం కింద లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఒకసారి అక్కడ వీడియో చూసి మరియు ఆ వెబ్సైట్ లింక్ త్రూ మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇదన్నమాట విషయం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ 9 తెలుగు రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.